తెలుగుదేశం పార్టీ ప్రచార హోరు మరింత ఊపందుకునుంది. తాత ఎన్టీఆర్ రూపురేఖలు కలిగి ఉండటమే కాక ఆయన హావభావాల్లోనూ పోలికలున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ తరపున ప్రచారంతో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. తాత తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా 40 రోజుల పర్యటనకు నేడు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ వ్యవస్థాపకులు రామారావు ప్రచారం ప్రారంభించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచే జూనియర్ కూడా ఎన్నికల శంఖారావం పూరించనున్నాడు. తన నటన ద్వారా ఎన్టీఆర్ నట వారసత్వాన్ని నిరూపించుకున్న మనవడు ప్రసంగాల్లో కూడా ఆయన్ను గుర్తుకు తెచ్చేందుకు గట్టి కసరత్తే చేశారు. ఇక వేషధారంలో కూడా ఆనాటి ఎన్టీఆర్ ను తలపించే విధంగా ఖాకీ దుస్తులు, టోపీ ధరించి తాతగారిని గుర్తు చేయనున్నారు. హరిజన గిరిజన దళిత వర్గాలు ఊడల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక మీకోసం వచ్చాను. పర్యటన కోసం ఎన్టీఆర్ ప్రచార రథాన్ని కూడా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. 3 తరాలుగా నందమూరి కుటుంబానికి డ్రైవర్లుగా పనిచేసిన వారినే ఇందుకు రథసారథులుగా ఎంచుకున్నారు. వాహనంలోని సౌకర్యాలు తదితర విషయాలను చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వివరించారు. నక్షత్రంతో రక్తారుణ నేత్రంతో ఎదలో హిమవంతుడై ఎదిగే హనుమంతుడై తిరిగినాడు చూడరా ఉగ్రనారసింహుడు, ధనుజలోక దహనానికి జ్వాలా నరసింహుడు, ఆంధ్రుల సింహాద్రి నేడు సింగమలై సప్తగిరుల సాటివాడు చదరని ఆ శబరిమలై సింగమలై సింగమలై. పార్టీ కూడా ఎన్టీఆర్ పర్యటనకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయన ప్రసంగాలలో ఉండవలసిన అంశాలను, స్థానిక సమస్యలు తదితర వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఆయనకు సహకరించనున్నారు. మన కోసం కుబేరుడే కుచేలుడే వచ్చినాడు, సేవలందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు. చెరువు గట్టు స్నానాలు, చెట్టు కింద శయనాలు, అర్ధాకలి భోజనాలు, అంతులేని పయనాలు, సాధించను ప్రచారాన్ని అహోరాత్రము, సాధించను ఆంధ్ర రాష్ట్ర భావవిత్వము. నాటి రాముని రూపం మాకు మాత్రం సొంతం, ఓట మెరుగని వంశం ఇదిరా, తాత పంచిన రక్తం చెయ్యమన్నది యుద్ధం, రగులుతున్నది పంతం పదరా.